గ్యాస్ సిలిండర్లు రానప్పుడు, గ్యాస్ స్టవ్వులు రానప్పుడు, ఎలక్ట్రిక్ స్టవ్వులు రానప్పుడు మన అందరికీ తెలుసు కట్టెలు పొయ్యిలు ఉండేవి. చెరకు వెళ్ళడం, స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు, ఒకప్పుడు పురుషులు కూడా వెళ్ళేవారు. చెట్టు దగ్గర ఉన్న చిట్టాడవులు అడవుల్లోకి వెళ్ళడం, పొలాల్లోకి వెళ్ళడం, కట్టెలు పొయ్యిలు తెచ్చుకోవడం, కట్టెల్లో పొగ బాగా పీల్చడం, ఇదంతా జరిగేది. మళ్ళీ ఆ రోజులు రాబోతున్నాయా అనే ఒక పెద్ద విషయం, చాలా గొగురు పొడిచే విషయం. ఎందుకంటే భారత ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతుంది, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యింది. ముఖ్యంగా మనకి 85% ఎల్పిజి, 90% ఎల్ఎన్జి గ్యాస్ ఉంటుంది. ఇది నాఫ్తా, యూరియా ఫ్యాక్టరీలకి. ఈ రెండు మొత్తం ఆగిపోయినాయి. అంటే 10% సప్లైలే ఇప్పుడు మనకున్నాయి. అది కూడా డొమెస్టిక్ సప్లైలు చిన్న చిన్న దేశాల నుంచి. ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ నుంచి పెట్రోలియం ఆగిపోతే ఇంకో చోట నుంచి పెట్రోల్ తెచ్చుకుంటాం. కానీ గ్యాస్ ఆగిపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ మార్కెట్ లేవు. మళ్ళీ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అయ్యి అమెరికా ఇరాన్ యుద్ధం తగ్గితేనే మనకి గ్యాస్ వస్తుంది. మరి ఆల్రెడీ గ్యాస్ సప్లైస్ కేవలం ఒక నెలకి సరిపడే గ్యాస్ సప్లైస్ ఉన్నాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగేటట్టు ఉంది. అందుకే భారత ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటి? డొమెస్టిక్ సప్లై 14 కిలోలు ఉన్న దాని మీద 60 రూపాయలు, 19.2 కిలోలు ఉన్న కమర్షియల్ సిలిండర్ మీద 116 రూపాయలు పెంచడం జరిగింది. తర్వాత దీంతోపాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయిన బీపీసీఎల్, ఐఓసి, ఓఎన్జీసీ వీటన్నిటికీ ఒక కీలకమైన ఆదేశం ఇచ్చింది. అదేంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో మీ గ్యాస్ సప్లై మీ దగ్గర ఉన్న నిల్వల్ని డొమెస్టిక్ గృహ అవసరాలకు మాత్రమే అందించండి. ఫ్యాక్టరీలకు సంబంధించినవి, ఫ్యాక్టరీలకి ఏది విద్యుత్ ప్రాజెక్టులకి అన్నిటికీ మీరు ఆపేయండి అంది. అంటే గ్యాస్ సరఫరా కొరత ఉంది. సో ఈ విధంగా తర్వాత ఈ యుద్ధం ఇంకా కొనసాగితే దీర్ఘకాలంగా అదే పరిస్థితి ఉంది. ఒకవేళ యుద్ధం ఆగిపోయినా హర్మూజ్ స్ట్రైట్ వెంటనే ఓపెన్ అవ్వదు. అది ఓపెన్ అయిన ఖతారు, ఒమన్, తర్వాత బహ్రైన్ ఎక్కువగా ఎల్ఎన్జీ సప్లై చేస్తాయి. ప్రపంచంలో 50% సప్లైలు ఆ రెండే చేస్తాయి, ముఖ్యంగా బహ్రైన్, ఖతారు. వాటిలో ఎల్ఎన్జీ సప్లైలు ఆగిపోయినాయి, పైప్ లైన్లు పేలిపోయి ఉన్నాయి ఇరాన్ డ్రోన్లకి, మిసైల్స్కి. వాటిని పునరుద్ధరించడానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉంది, అది కూడా యుద్ధ ప్రాతిపదికన. కాబట్టి గ్యాస్ సప్లై 1 మంత్ తర్వాత ఇంకా విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాం. అప్పుడు ఏం చేస్తే తర్వాత ప్రభుత్వం ఇవ్వబోయేది ఏంటంటే, గృహ అవసరాలకే ఇవ్వండి, కమర్షియల్ సిలిండర్కి ఇవ్వద్దు అంటది. తర్వాత గృహ అవసరాల్లో కూడా సిటీల్లో ఇవ్వండి, పల్లెటూర్లకి ఆపండి అంటది. గుర్తుపెట్టుకోవాలి, సిటీలు అనేది కట్టెల పొయ్యిలు కూడా ఉండవు కాబట్టి మనకి చాలా కీలకం. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ గ్యాస్ కొరత అనేది తీవ్రం అవ్వబోతుంది. ఎంత రేటు పెట్టినా సిలిండర్ కూడా దొరకదు. ఇప్పటికే మనం బ్లాక్లో కొంటూ ఉంటాం. ప్రభుత్వ పథకాలు ఉన్న సబ్సిడీలు ఇచ్చిన సబ్సిడీలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే, అందరూ ఎలక్ట్రిక్ స్టవ్లు కొనుక్కొని జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ని చాలా జాగ్రత్తగా వాడండి. ఇప్పటికి ఎలక్ట్రిక్ స్టవ్లు ఏదో వేడి చేసుకోవడానికి, టీలకి, చిన్న చిన్న రైస్ కుక్కర్లకి గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్లే వాడండి. గ్యాస్ వాడొద్దు. ఇప్పటికే మనందరం సేవ్ చేయాల్సిన బాధ్యత మన మీదకి వచ్చేసింది ఆల్రెడీ. సో గ్యాస్ సిలిండర్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ స్టవ్లు మాత్రం పెంచుకోండి. గ్యాస్ సిలిండర్ ఇంకోటి ఎక్కువ రిజర్వ్ చేసుకుని మీ టైంలో చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఈ మధ్యలో ప్రభుత్వం ఏమీ లేదు. యుద్ధాన్ని ఆపడం, హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వడం, ఎల్ఎన్జీ బహ్రైన్, ఖతార్ నుంచి పునరుద్ధరించబడం, అంతే తప్పితే ఏమీ లేదు. అందరికీ ఒకటి ఉంది, అదేంటంటే ఇండియాలో కూడా ప్రొడ్యూస్ అవుతుందండి. ఇండియాలో మన అవసరాలకు సంబంధించిన 10% గ్యాస్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. లేదు, కేజీ బేసిన్, బొంబాయి హైఐటి, డిగ్బాయ్, అస్సాం, ఈ రాజస్థాన్, ఈ ప్రాంతంలో ఓపెన్ అయ్యేది మనకు తీసుకునేది కేవలం 10%, 5 నుంచి 10% వరకే. గుర్తుపెట్టుకోవాలి, మన డొమెస్టిక్ సప్లై ఏం మాత్రం సరిపోదు. రెండు, ఇటు గల్ఫ్ నుంచే మనకి 85-90% వస్తుంది. ఇంకా ఏ దేశాలు, ఇటు రష్యా కూడా గ్యాస్ని ఇక్కడ దాకా తీసుకురాలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఇటు అమెరికా కానీ వెనిజులా గ్యాస్లు ఇవ్వవు, వాళ్ళు ఆయిల్ మాత్రమే ఇస్తారు. కాబట్టి ఆయిల్ని ఏదోలాగా మనం తెచ్చుకుంటాం. పెట్రోల్ ఇటు రష్యా నుంచో, అమెరికా నుంచో, వెనిజులా నుంచో, ఇటు నైజీరియా నుంచో, ఆస్ట్రేలియా నుంచి కథ తెచ్చుకుంటాం. ఆయిల్ కొరత రాదు. కానీ గ్యాస్ సరఫరా మాత్రం ఇట్ ఈస్ ఎన్ ఇన్నోవేటబుల్. ఇది ఒక డిజాస్ట్రస్ ఇష్యూ అవుతుంది. అందరూ మేల్కోవాలి. ఎలక్ట్రిక్ స్టవ్లు జాగ్రత్తగా పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వమే కాదు, మనం కూడా గ్యాస్ సేవ్ చేసుకొని చాలా జాగ్రత్తగా వాడాలి అనేది నా కీలకమైన సూచన.